హయ్యర్ ట్రెండ్ అనేది మనము ఒక గ్రీన్ క్యాండిల్ వస్తది గదా! గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితది గదా! ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు మనము గ్రీన్ క్యాండిల్ విక్ నుంచి వేరే గ్రీన్ క్యాండిల్ విక్ ఇక్కడ ఫార్మ్ అవుతది గదా! ఓకే. వేరే గ్రీన్ క్యాండిల్ విక్ అనేది మనం తీసుకుంటాం. ఓకే. ఇలా వేరే విక్ అనేది హెడ్ నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇదొచ్చేసి మనకొక హై. హై నుంచి గదా మనం హై ట్రేడ్ చేసేది. రైట్? ఇప్పుడు చాలా మందికి ఆ క్వెరీలో నేను డౌటొచ్చిన విషయం ఏందంటే వాళ్ళకు, ఇప్పుడిక్కడ గ్రీన్ క్యాండిల్ లేదు. ఇక్కడొచ్చేసి రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే. అండ్ ఇదొచ్చేసి హై. ఇక్కడ మనము ట్రెండ్ అనేది డ్రా చేసుకోవచ్చా? అని ఒక డౌట్ నాకు రైజ్ చేశారు. ఇక్కడొచ్చేసి కాదు. మనము ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయలేం. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే ఇక్కడే గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకోండి. మనం ట్రెండ్ డ్రా చేయొచ్చా? అవును. డ్రా చేయొచ్చు. రెడ్ క్యాండిల్ పక్కన ఎందుకు గ్రీన్ క్యాండిల్ ఉంది. గ్రీన్ క్యాండిల్ పక్కన మళ్ళీ ఇక్కడ కింద రెడ్ ఓపెన్ అయింది. ఇక్కడ కింద రెడ్ ఓపెన్ అయింది. ఓకే. రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది. లేదా ఇక్కడెక్కడైనా మీద ఓపెన్ అయింది. మీద ఓపెన్ అయితే ట్రెండ్ లైన్ అనేది వర్కౌట్ కాదు. ఇక్కడ కింద ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి వర్కౌట్ అయితది. దీని సైడ్ బై సైడ్ ఓపెన్ అయినా వర్కౌట్ అయితది. కానీ గ్రీన్ కన్నా రెడ్ క్యాండిల్ అనేది కొంచెం మీదున్నా, కొంచెం ఇట్లా మీదున్నా మనకు ఆ ట్రెండ్ లైన్ అనేది వర్కౌట్ కాదండి. ఓకే. సో